ఉత్తరప్రదేశ్లో చెంగూరు బాబా ఉదంతం కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తను ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునేవాడట. ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా హిందువులు ముస్లింలుగా మతం మారుస్తుందా? హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలతో పెళ్ళిళ్ళు చేసుకోమంటదా? ముస్లిం అబ్బాయిల్ని హిందూ అమ్మాయిల్ని పటాయించమంటదా? దానికి వ్యతిరేకంగా పోరాడే ఆర్ఎస్ఎస్ పేరు ఎట్ట చెప్పుకున్నాడో మరి దాన్ని ఎట్ట ఒప్పుకున్నారో అర్థం కాలేదు. ఇంకోటి అప్పుడు అంటే ఇదొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు ఉన్నది అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం, లేకపోతే అంతకుముందు మాయావతి ప్రభుత్వం, వాళ్ళు ఉన్నప్పుడే తన కార్యకలాపాలు పెట్టి అప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఊరుకుని ఉండేవాళ్ళ అంటే ఓ నాటకాన్ని ప్రొజెక్ట్ చేయడం నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే అతను ఈ 15 కోట్లు 12 కోట్లు ఇది 15 లక్షలు 12 లక్షలు ఒక అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నజరానాలు ఇచ్చిన మాట వాస్తవం, 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన మాట వాస్తవం, 3 దేశాల నుండి డబ్బులు వచ్చినాయి అతని అకౌంట్లో అన్నది కూడా ఇప్పుడు బయటపడినటువంటి మాట వాస్తవం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నటువంటి ఇతగాడి వ్యవహారాలు దాదాపు 4 ఎంపీలకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడంట ఇతను. వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషించాడట. అక్కడ ఉన్నట్టు ముస్లిం సామాజిక వర్గం అట్లా గొప్పగా పడేలా. ఇది ఓవరాల్గా చెంగూరు బాబా ఫైల్స్ అని కొత్త సినిమా తీయాలేమో వివేక్ అగ్నిహోత్రి.